గాయత్రి ఇంకా రాలేదేంటి? ఈవినింగ్ 5 o'clock వస్తానందిరా. ఇంతకీ నీ గులాబీ సంగతి ఏం చేసావు? ఆగరా, తొందరలో పరిచయం చేస్తాను. ఆ అమ్మాయి అందాన్ని చూసావంటే అదిరిపోతావు, బెదిరిపోతావు. డామని పడిపోతావరా. అమ్మో అంతుందా? అంతే సార్. వైట్ టెస్టింగ్ 4004 కార్ మీదేనా? ఎస్, నో పార్కింగ్ లో ఉంది, కొంచెం వచ్చి. వస్తున్నాను. నేను వెళ్ళి పార్క్ చేసి వస్తారా? మీరా? ఏంటి ఇంత సర్ప్రైజ్? తలుచుకుంటే దెయ్యం ప్రత్యక్షం అవుతుందంటారు, సాక్షాత్తు దేవత దిగిందనమాట. రాత్రి కల్లోకి వచ్చానా? వచ్చుంటాను మరి, మన పర్సనాలిటీ అటువంటిది. వెతుక్కుంటూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏమన్నా తీసుకుంటారా? బాయ్ రా. గాయత్రి వచ్చిందా? రే, నువ్వు నమ్మవు, గాయత్రి కోసం వెయిట్ చేస్తుంటే నా గులాబీ దిగొచ్చింది. అలాగా? ఎక్కడా? ఇంకెక్కడ? ఎంత ఫాస్ట్ గా వచ్చిందో అంత ఫాస్ట్ గానే రివర్స్ గేర్ లో పోయింది. నువ్వు ఒక్క క్షణం ముందొచ్చుంటే చూసుండేవాడివి. ఓ షిట్. ముఖ్యమైన విషయం మాట్లాడదాం. ఏమిటి సార్ అది? చెప్తాను. ఇది జాకీర్ హుస్సేన్ తబలా కదండి? అవును, నాకు చాలా ఇష్టం. మా చెల్లెలకు కూడా చాలా ఇష్టం సార్. తెలుసు, అందుకే క్యాసెట్ కొని ఇష్టాన్ని పెంచుకున్నాను. చూసారా, మీ చెల్లెలి టేస్ట్ని ఇంతగా ప్రేమిస్తున్నానంటే మీ చెల్లెల్ని ఇంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోండి. చేసుకున్నాను. బాబు కొంచెం రైట్కి పోనీయమ్మా. ఎందుకు? మా చెల్లెలు కంప్యూటర్ క్లాస్ ఇక్కడే అండి. విశ్వ ఏంటి ఇంకా రాలేదు? లేట్ అయిందంటే అసలు అన్నీ ఊరుకోడు. ఏంటి గాయత్రి, నిన్న నీకోసం రెస్టారెంట్ లో ఎంతసేపు వెయిట్ చేశాను. అది కాదండి, నేను సర్లే, అసలు నా ఫ్రెండ్ని పరిచయం చేద్దామని నేను రమ్మన్నాను. అందుకే వాడిని ఇక్కడికి తీసుకొచ్చాను. పద. అది కాదండి, నేను మీకోసం ఒకటి వెయిట్ చేస్తున్నానా? ఎవడో ఒక ఇడియట్ వచ్చాడు, వాడు ఎంత సతాయించాడు తెలుసా? వాడి బాధ భరించలేకే నేను అక్కడి నుంచి వెంటనే బయట వచ్చేసాను. ఒక్కదాన్ని అయ్యేసరికి భయపడ్డానండి. అప్పుడు గనక మీరుండుంటే వాడి బిహేవియర్ కి మీరు వాడిని కొట్టుండేవారు. గాయత్రి, నా ఫ్రెండ్ అని చెప్పానే, వీడే. ఏ కాశీ, నిన్నేరా? కాశీ, ఏం చేస్తున్నావురా? కాశీ, ఎందుకలా చూస్తున్నావు? నాకు భయంగా ఉంది. అంటే వాడు నీకు ఇంతకు ముందే తెలుసా? తెలుసు, ఓ పచ్చి తిరుగుబోతుగా తెలుసు. ఆడవాళ్ళని మాటలతో వేధించి చంపే జులాయిగా తెలుసు. కనపడిన ఆడదాన్నల్లా కావాలంటూ వెంటపడే కామాంతులుగా తెలుసు. వద్దండి, ఇలాంటి వాడితో పరిచయం అనుకోద్దు. గాయత్రి, గాయత్రి ప్లీజ్. గాయత్రి, గాయత్రి ఒక్క నిమిషం ఆగు. ఇలాంటి వాడితో సాహసం అనుకోద్దండి. ప్లీజ్ గాయత్రి, నేను చెప్పేది విను. వదలండి. అసలు కాశీ, వదిలిపెట్టండి. అది కాదు గాయత్రి. వాడు ఎలాంటి వాడైతే నాకేంటి? ప్లీజ్ గాయత్రి. గాయత్రి, అన్నయ్య, కోటీశ్వరుడైన మా ఓనరు కోరి కోరి నేను చేసుకుందామని వస్తే వాడు పనికి రాకుండా పోయాడా? ఎవడో ఊరు పేరు తెలియని గొట్టంగాన్ని కావాల్సి వచ్చాడా? ఇదిగో చూడు, నేను ఆల్రెడీ మా ఓనర్కి మాట ఇచ్చేశాను. అతనే నీ కాబోయే భర్త, రేపే నీ పెళ్లి. తీసుకుని కొట్టు రాసి. నువ్వు నేను చేసిన పర్వాలేదు, వదిలే. నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీచంగా అసహ్యంగా మాట్లాడాను, అసభ్యంగా బిహేవ్ చేశాను. వదిలేరా. మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి నేనేమైనా చేస్తాను రా, ఎనీథింగ్ రా. చెప్పు విశ్వ, చెప్పురా, ఏం చేయమంటావు చెప్పు. వదిలేరా. రారా, వెళ్ళావురా. గాయత్రి కాళ్ళు పట్టుకుని నేను ఒప్పిస్తాను రా. వెళ్ళావురా ప్లీజ్. ప్లీజ్ విశ్వ. కాశీ, కూర్చో, కూల్ డౌన్. నేను చేసింది తప్ప అవుతున్నా?
లేదమ్మా, నీ భర్త గురించి నిర్ణయించుకునే హక్కు అధికారం నీకుంది. అది తెలియక తల వంచుకుని గుడ్డిగా మీ అన్న చేత తాళి కట్టించుకున్న నేరానికి నేను అనుభవిస్తున్న నరకం నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావుగా. మీ అన్నయ్య స్కూటర్ని కొట్టిన కిక్కుల కన్నా నన్ను కొట్టిన దెబ్బలే ఎక్కువ ఉంటాయమ్మా. అయినా తప్పదు. తనకు పెళ్ళాన్నైన పాపానికి కన్ను మూసేంత వరకు నోరు మూసుకుని అన్నీ భరించాలి. చూడమ్మా గాయత్రి, ఆడదానికి అసలు జీవితం పెళ్లితోనే ప్రారంభమవుతుంది. పెళ్లి గురించి, భర్త గురించి నీకు అందమైన కలుంది. ఆ కల కరిగిపోకముందే ఈ నరకంలోంచి వెళ్ళిపో గాయత్రి, వెళ్ళిపో, వెళ్ళిపోమ్మా. హలో, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. లేగరా రే, లేగరా. గాయత్రి ఫోన్, గాయత్రి ఫోన్. హలో, నేను గాయత్రిని. మా వాళ్ళందరినీ కాదనుకుని వచ్చేసాను. మీకోసం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా రండి. బయలుదేరుతున్నా. హలో సార్, నమస్తే సార్. లేదు సార్, కొంచెం పని ఉండి. ఓకే సార్. ఏమైందండి? ఓ ముఖ్యమైన పని, అర్జెంటుగా వెళ్ళాలి. ఈ ఆఫీస్ తెరవడానికి ఇంకా లేట్ అయ్యేట్టుంది. ఈ లోపల నేను వెళ్ళొచ్చేస్తాను. రే, ఏంట్రా ఇది? ఇక్కడి వరకు వచ్చినాక అంత ముఖ్యమైన పని ఉంటే రేపు పెట్టుకోవచ్చు కదా. అది కాదరా, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఫోన్ చేశాడు. నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎవడ్రా ఇంపార్టెంట్ పర్సన్? ఏంటి అర్జెంట్ వర్క్? కాదు కూడదంటే చెప్పు, నేను చూసుకుంటాను. రే, ఒక్క నిమిషం ఇట్రా. ఏంట్రా? నువ్వు కూడా ఏంట్రా? ఫోన్ చేసింది సుబ్బరామయ్య గారు. ఆయన పిలిచినప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. గాయత్రికి నేను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ అని అబద్ధం చెప్పాను. మనం చేసే తప్పుడు పనుల గురించి తనకేం తెలియదురా. నువ్వేంట్రా తన ముందు డీటెయిల్స్ చెప్పమంటావు? బుద్ధి లేకుండా. అది కదరా పాపం గాయత్రి. ఏమండి, ఒక నిమిషం. ఏంటండి, అర్జెంట్ గా వెళ్ళాలా? మీరు లేకుండా ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉందండి. భయం ఎందుకు? మన కాశీ ఉన్నాడుగా. ఆయన ఉన్నాడని నా భయం. వాడి గురించి నీకు తెలియదు గాయత్రి. కావలసిన దానికోసం ప్రాణాలు తీస్తాడు, కావలసిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తాడు. అయినా నేను ఎంతలో వస్తాను? అటు వెళ్తా ఇటు వస్తా. అది కాదు, నేను చెప్పేది వినండి ప్లీజ్. 1 అవరే కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Please అండి. కాశీ జాగ్రత్త, ఇప్పుడే వచ్చేస్తా. కొమ్మల గువ్వల గుసగుసమనినా రెమ్మల గాలులు ఉసురుసురనినా అలలు సార్, మా ఫ్రెండ్ మ్యారేజ్ కాస్త రిజిస్టర్ చేయాలి. పంపించండి. 10 నిమిషాలు వచ్చేస్తాడు సార్. ఓకే. అలలు గలగలమనినా ఆశల అడుగుల సవ్వడి వినినా ఆశల చాలా లేట్ అయిపోయింది. ఆడు వచ్చేవాడే, కానీ ఏ ప్రాబ్లంలో ఇరుక్కున్నాడో ఏంటో. నేను ఆడికి ఫోన్ ట్రై చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. కలయదోచితిని విశ్వాస్ సెల్కి ఫోన్ చేశాను, ఆఫ్ చేస్తుంది. ఆడికి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను, కానీ ఎక్కడ లేడు. తప్పకుండా వాడు ఏదో అర్జెంట్ పని మీద.
ఆడు తప్పకుండా వస్తాడు. ప్లీజ్ కొంచెం వెయిట్ చేద్దాం. ఆటో ఇంకో 10 నిమిషాలు చూద్దాం, వాడి ఈ పాటికి వచ్చేస్తా ఉంటాడు. ప్లీజ్ బాబు, శ్రీనగర్ కాలనీ పోని. అలాగేనమ్మా. తాళం వేస్తున్నారేంటండి? ఖాళీ చేశాడా? ఎప్పటి నుంచో ఇల్లు ఖాళీ చేయమంటే చేయట్లేదు. ఇవాళ చెల్లెలు ఎవరితోనో లేచిపోయేసరికి తలెత్తుకోలేక చెప్పా పెట్టకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మరోలా అనుకోకమ్మా. నిన్నటి వరకు నువ్వు నా ఇంట్లో ఎన్ని రోజులున్నా పర్వాలేదు, కానీ ఇవాళ నువ్వు ఇంట్లో నుంచి లేచిపోయిందానివి అని నేనంటం లేదు. ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారు. నాకు పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు కదమ్మా, అందుకని. ఇంతకు ముందు ఎక్కడైనా జాబ్ చేసావా? లేదండి, జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. పెళ్ళయిందా? కాలేదు. కన్నె పిల్లవా? నువ్వు కన్యవని డాక్టర్ దగ్గర నుంచి వర్జినిటీ సర్టిఫికేట్ కావాలి. ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళో ఎలా తెలుస్తుంది? అసలే ఉమెన్స్ హాస్టల్ పేరుతో చాలా తప్పుడు పనులు జరుగుతున్నాయి. చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావేంటి? ఆవిడేదో కష్టాల్లో ఉండి నీడ కోసం వస్తే నువ్వేంటి నోటికి వచ్చినట్టు వాగుతున్నావు? అదండి. ఏంటండి మీరు? వాడు మిమ్మల్ని మోసం చేశాడు అనుకుంటున్నారా? విశ్వ ఎక్కడున్నా సరే మీకోసం తప్పకుండా తిరిగి వస్తాడు. అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. నా ఇంట్లోనే ఉండొచ్చు. అది నా మీద నమ్మకం ఉంటేనే.